హాయ్ గాయస్, గెలుపెవరిది, ప్రేమదా, పెళ్ళిదా పార్ట్ 9 చదివేద్దాం. దీనికన్నా ముందు 8 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి చదివి ఈ భాగాన్ని చదవండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా అయినా ఎవరో ఒకరు మాట్లాడించాలి, లేకపోతే మన వల్ల కావటం లేదు ఈ మౌనవ్రతం చేయటం అని ఆలోచిస్తుంది అంకిత. అత్తయ్య, మీరు ఎప్పుడు ఇలాగే తింటారా అని అంటుంది అంకిత. ఏమైంది అంకిత అని అంటుంది ఇంద్రాణి. ఏం లేదు అత్తయ్య, నాకు ఇలా మౌనంగా తినటం అలవాట్లేదు. మా ఇంట్లో మేము రోజు ఎవరో ఏం చేశామో చెప్పుకుంటూ తినటం అలవాటు. ఇక్కడేమో మీరు అందరూ ఇలా ఉన్నారు, అందుకే అడిగాను అత్తయ్య. ఏమైనా అనుకుంటే సారీ అని అమాయకంగా మొహం పెట్టి నోటి నిండా అన్నం పెట్టుకొని అంటుంది. అంకిత తను చెప్పేటప్పుడు తన వైపు చూస్తాడు. ఫుడ్ని నోటి నిండా పెట్టుకున్న అంకితను చూసి చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఒక క్షణం చూసి అంతలోనే తేరుకొని తన మాటల్ని వింటూ సైలెంట్గా తన ఫుడ్ తను తింటూ ఉంటాడు. సరే నువ్వు చెప్పు, మేము వింటాము అని అంటుంది అంకితను చూసి. అలాగే అత్తయ్య, మా కాలేజీ విషయాలు చెప్పనా అత్తయ్య అని అడుగుతుంది. ఏదో ఒకటి చెప్పు అని అంటుంది ఇంద్రాణి. హా అత్తయ్య అని, మా కాలేజీలో ఒక బొండం సార్ ఉంటారు అత్తయ్య. ఆయనకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. అదేంటి అలాంటి పేరు పెట్టుకున్నారు అని అంటుంది ఇంద్రాణి. అదా అత్తయ్య, ఆ పేరు నేనే పెట్టాను హిహి అని నవ్వుతుంది. అల్లరి పిల్లవి అని అంటుంది ఇంద్రాణి. ఆయనకి నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది ఇంద్రాణి. రోజు పరీక్షలు పెట్టి నన్ను సతాయిస్తున్నాడు. పెట్టడమే కాకుండా ఆయన ఎదురుగా కూర్చొని రాపిస్తాడు. అదే కాకుండా అచ్చం బొండం లాగానే లావుగా ఉంటాడు, అందుకే అలా పెట్టాను అని అంటుంది అంకిత. అదేంటి నిన్ను ఒక్కదాన్నే ఎదురుగా కూర్చోపెట్టడం ఏంటి? అయినా నువ్వు చెప్పిన రీజన్కి ఆయనకి నువ్వెక్కడ ఇష్టం లేదు అనిపించలేదే అని అంటుంది ఇంద్రాణి లాజిక్. అత్తయ్య, నేను చెప్పాక మీరు నవ్వకూడదు అంటుంది అంకిత. సరే చెప్పు అంటుంది ఇంద్రాణి. ఒకసారి ఆయన క్లాస్ నుండి వెళ్ళారు అనుకొని మా ఫ్రెండ్తో, ఈ బొండం సారికి ఏమీ రాదు, అంతా బట్టి బట్టి వచ్చి మనకు చెప్తాడు. అదేమంటే అన్నీ వచ్చినట్లు బిల్డప్ ఇస్తాడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అత్తయ్య. నా పక్కన కిటికీ ఉంటే అటుగా వెళ్తున్న నా మాటలు వినిపించి మొత్తం విన్నాడు అత్తయ్య. అంతేకాకుండా మా పేరెంట్స్ కాల్ చేసి మీ అమ్మాయి క్లాస్కి రావటం లేదు అని చెప్పాడు. మా అమ్మ చీపిరి కట్ట విరిగేదాకా కొట్టింది. అంతేకాకుండా అప్పటి నుండి క్లాస్లో రోజు నన్ను లేపేవాడు. లేపడం ఒకటేనా, అంతేకాదు ప్రశ్నలు అడిగేవాడు. సమాధానం చెప్పినా నుంచోపెట్టేవాడు. అప్పటి నుండి ఆ క్లాస్లో సైలెంట్గా ఉన్నా, గొడవ చేయకుండా ఉన్నా లేపేవాడు. ఒకటి చెప్పు అత్తయ్య, బోర్డు వైపు చూసి చూసి మెడ నొప్పి వస్తుంది కదా, అలాగే నాకు కూడా తల పక్కకు తిప్పడం ఆలస్యం, లేపేవాడు. మా బొండం సార్కి నవ్వితే నచ్చదు అత్తయ్య. నాకేమో ఆయన ముఖం చూస్తేనే ఆటోమేటిక్గా నవ్వుస్తుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి అత్తయ్య? అందుకే లేపేవాడు. ఇలా ఒకటా చాలా చేశాడు. నన్ను ఫుట్బాల్ లెక్క ఆడుకున్నాడు. అందుకే నేను కూడా మంచి ప్లాన్ చేసి నా ఫ్రెండ్స్తో కలిసి ఆయన క్లాస్ బంక్ కొట్టి తిరిగేదాన్ని. చివరికి ఆ సార్ వల్ల ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి మా అమ్మ చేతిలో వీపు విమానం మొత్తం మోగింది. ఇది అంతా ఆయన వల్లే అని అంటుంది అంకిత. ఆ మాటలు విని ఇంద్రాణి పడి పడి నవ్వుతుంది. నాకు నీతో మంచి టైంపాస్లే, రోజు ఒక్కదానికే బోర్ కొడుతుంది. ఇప్పుడు నీతో మంచిగా టైంపాస్ అవుతుంది అని అంటుంది ఇంద్రాణి. అత్తయ్య, నవ్వద్దు అని చెప్పానా అని మూతి విరుస్తూ అంటుంది. సరే అని అంటుంది ఇంద్రాణి. తన కాలేజీ విషయాలు, తన ఇంట్లో విషయాలు అన్నీ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు అక్కడే ఉన్న ఇంద్రాణితో పాటు అంకిత్ కూడా కొన్ని విని తను తింటం అయిపోవడంతో వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అంకిత్ కూడా గదిలోకి వెళ్ళాక బెడ్ మీద కూర్చొని తను మాట్లాడేటప్పుడు తన మొహ కవలికలు గుర్తుకు వచ్చి, తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకుంటాడు. ఇంద్రాణి అంకిత కూడా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంద్రాణి గదిలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ దూరంగా ఉంటే కష్టం అని ఆలోచించి పంతులకు కాల్ చేసి, కార్యానికి ముహూర్తం చూడండి పంతులు, ఇవాళ రాత్రికి ఏమైనా ఉందా ఏమో అని అడుగుతుంది. ఉంది ఇంద్రాణి గారు, రాత్రి 9 మంచి ముహూర్తం ఉంది, మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు పంతులు. అమ్మయ్య, ఎలాగో ముహూర్తం రాత్రి కాబట్టి కాసేపు పడుకొని ఆ తర్వాత ఆ పని చూడాలి అని అనుకొని ఉదయం నుండి అటు ఇటు తిరిగి అలసిపోయి నిద్రపోతుంది ఇంద్రాణి. గదిలోకి వచ్చిన అంకిత, వామ్మో ఇప్పటిదాకా వీడితో మేనేజ్ చేయలేక చచ్చాను రా బాబోయ్ అని బయటకే చెప్పి అద్దం ముందు
కూర్చొని ఒక్కొక్కటి తీసి ఏంటి దేవుడా నాకు ఈ కష్టాలు, హాయిగా ఇంట్లో నా ఉద్యోగం చేసుకుంటూ అమ్మ వాళ్ళతో చక్కగా టైం స్పెండ్ చేసేదాన్ని, వీకెండ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు నన్ను ఈ ఇంటి కోడల్ని చేసావు. ఈ ఇంట్లో రేపటి నుండి ఆ విలన్తో ఎలా వేగాలి, అసలే నన్ను గుర్రుగా చూస్తాడు. ఎప్పుడు చూసినా ఆ కళ్ళు చూస్తేనే నాకు చచ్చేంత భయంగా ఉంది. రేపటి నుండి ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ పడుకుండిపోతుంది అంకిత. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి.